హాయ్ అండి, ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. మేము తిరుపతికి వెళ్ళామని చెప్పాను కదా. తిరుపతి నుంచి కిందికి దిగామన్నమాట. తిరుమల నుంచి తిరుపతి కిందికి వచ్చాక ఇక్కడ వచ్చేసి టెంపుల్స్కి వెళ్ళామన్నమాట. శ్రీకాళహస్తి, మళ్ళీ వినాయకుని టెంపుల్కి, అమ్మవారి టెంపుల్కి, అన్ని టెంపుల్స్కి వెళ్ళొచ్చాము. అయితే అమ్మవారి టెంపుల్స్ దగ్గర అయితే వీడియో తీయడానికి కుదరలేదు. ఇక్కడ వచ్చేసి శ్రీకాళహస్తి టెంపుల్ది వీడియో కొంచెం బయట తీసాను, లోపలికి ఎంట్రీ ఉండదు కదా మొబైల్. ఇక్కడైతే కొంచెం వీడియో తీసుకున్నాను, గుర్తుండిపోతున్నాను. ఫస్ట్ టైం కదా లైఫ్లో వెళ్ళడము, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి మా పాపల శ్రీకాళహస్తి వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి శ్రీకాళహస్తి చూసాక అమ్మవారి టెంపుల్స్ చూసాను, రెండు టెంపుల్స్ అనిపించేసింది. అట్లానే చూసుకొని పోతున్నాను, వెళ్ళేసి వీడియో తీసాను. నెక్స్ట్ శ్రీకాళహస్తి తర్వాత కింద తిరుపతి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, ఇంకోటి అక్కడ దర్శనం చేసుకొని పిల్లలకి ఇట్లా దర్శనం ఇప్పించమంటే నాకు చాలా బాగా నచ్చింది, మంచిగా అనిపించింది అనమాట. తిరుపతికి వెళ్ళాను. అలాగే మా మమ్మీ డాడీ చెల్లెలు హస్బెండ్ ఫ్యామిలీ, మా ముగ్గురం కలిసి చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇది అయిపోయాక ఇక్కడ పిల్లలకు కావాల్సిన ఇప్పించి నెక్స్ట్ డే వచ్చేసి చెల్లెలేదు చేంజ్ ఉందా కరా చేద్దా ఇచ్చే ట్రైన్కి వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఇక్కడ దేవుని దగ్గర పూజ చేసేసి ప్రసాదాలు పెట్టేసి ఎడబెట్టేసాం అనమాట. దేవుని సాగనం తినక ఇంకా ప్రసాదాలు అయితే పంచేసినాం. ఇక్కడ వచ్చేసి మా వారు గుండె అయితే కొట్టించుకున్నారనమాట. ఇక్కడ రాగానే తిరుపతికి వెళ్ళి మార్నింగ్ వచ్చేసాము. వచ్చిందాడు ఫస్ట్ పూజ చేసి దేవుణ్ణి సాగనం చేసాము. ఆ తర్వాత ఇంకా అందరికి పెట్టి ప్రసాదాలు ఇచ్చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇట్లా పెట్టాము. ఫస్ట్ టైము ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆఫీస్కి వెళ్ళడం వల్ల లేట్ అవుతున్నాయి వీడియోస్ పెట్టడము, ఏమనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.